పెద్దలు సభాధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన అబ్జర్వర్ నరేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, రైతు సోదరులకు, నా అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే కాలాతీతమైంది. చాలామంది పెద్దలు మన భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణతో ముందుకు పోయి మనం రాయలసీమకు రావాల్సిన వాటాను తెచ్చుకునే దిశగా మనం అడుగులు వేయాలని, అందుకు మనమందరం కూడా నడుము బిగించి మరి ముందుకు సాగాలనే ఒక సంకల్పంతోనే ఇప్పటికే 4 జిల్లాల్లో కూడా ఈ యొక్క సదస్సులను ఏర్పాటు చేసి, మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సంకేతాలతో మనమందరం కూడా మన పార్టీ తరపున మరి మనకు రావాల్సిన ఈ నీటి వాటాలను పొందే దిశగా అడుగులు వేసేందుకు మనమందరం కూడా సంసిద్ధం అవుతా ఉన్నాం. చాలామంది పెద్దలు మాట్లాడుతూ ఇప్పటికే చెప్పారు, మనకు రావాల్సిన వాటాలే సక్రమంగా రానప్పుడు ఉన్న వాటాలను కూడా వచ్చే నీటిని కూడా అడ్డుకునే దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మరి వాళ్లకు అనుకూలంగా మలుచుకొని తీసుకువెళ్తూ ఉంటే, డైరెక్ట్గా అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నేను ఈ యొక్క విషయాన్ని మరి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతానని డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా ఈరోజు మన కర్మ ఏమో రాయలసీమ నుంచి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పైన మరి సీతకన్ను పెట్టినట్టు ఎక్కడ కూడా రాయలసీమకు 1% కూడా న్యాయం జరగకుండా మనకు రావాల్సిన ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన మనకు అన్యాయం చేస్తూ ముందుకు పోతా ఉన్న విషయం మనందరికీ తెలుసు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వాటన్నిటినీ మనం పక్కన పెడితే కనీసం మన 4 జిల్లాలకు 6 జిల్లాలకు మరి రావాల్సిన వాటా నీటిని కూడా మన కళ్ళ ముందే తీసుకుపోతూ ఉంటే రేపు రాబోయే భవిష్యత్తు తరాలకు మనం ఏం సమాధానం చెప్పాలని కూడా ఆలోచన చేసి మరి ఆ దిశగా ఈరోజు మనం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాం. ఆయన గతించి దాదాపుగా 16-17 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుటికి ఆయన మన హృదయాల్లో చెక్కు చెదరుకోకుండా నిలబడిపోయినాడంటే ఆయన మనకు అందించిన జలయజ్ఞం ద్వారా అందించిన మరి ఈ నీటి ప్రాజెక్టులు ఈ రోజుటికి మనం మర్చిపోలేకపోతా ఉన్నాం. రేపు భవిష్యత్తు తరాలకు కూడా అటువంటి మరి మన పిల్లలకు కూడా భవిష్యత్తునిచ్చే విధంగా మన పోరాటాన్ని ఉధృతం చేసి మరి ప్రతి గ్రామానికి ప్రతి వీధికి ఈ కార్యక్రమానికి తీసుకువెళ్ళి రాబోయే తరాలకు మనం బాసటగా నిలిచాల్సిన బాధ్యత మనమందరిపైన ఉంది. కాబట్టి ఇది ఏదో రావడం, మీటింగులు జరుపుకోవడం, మరి వెళ్ళిపోవడం అనే విధంగా కాకుండా ప్రతి చోట కూడా దీని గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. దీని గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మెసేజ్ను ప్రతి ఒక్కరికి కూడా అందజేసే విధంగా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే చాలామంది చాలా విషయాలు క్షుణ్ణంగా చెప్పినారు. నీటి ప్రాజెక్టులు, మనకు రావాల్సిన వాటాలు, మనం ఎలా నష్టపోతూ ఉన్నాము, మరి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనే విషయాలు కూడా వాళ్ళు చెప్పడం ఇప్పటికే కాలాతీతమైంది. కాబట్టి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరి నేను పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.